హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఘోర మనోహరితో నీ వినాశనం, నీ నిజస్వరూపం అందరికీ తెలియడం మనోహరి షాక్ అవుతుంది. నువ్వు ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడం. అప్పుడు మనోహరి ఘోరతో అది ఈ జన్మలో జరగదు. అమర్ నావాడు. నేను సొంతం చేసుకునేదాకా నా పంతం నేను వదలను. దాని స్పర్శ శక్తితో అది నన్నేమో చేస్తుందేమోనన్న భయంతో వచ్చాను. నా భయానికి పరిష్కారం వెతుక్కుంటూ వచ్చాను. అప్పుడు ఘోర నవ్వుతాడు. అప్పుడు మనోహరి, ఏమైంది ఘోర, ఎందుకు నవ్వుతున్నావు? అప్పుడు ఘోర, ఆ ఆత్మకి నిన్ను చంపడం అన్నిటికీ పరిష్కారం అనుకుంటే మొదటి పౌర్ణమికే నిన్ను చంపేసేది. కానీ ఆ పని చెయ్యలేదు, ఎప్పటికీ చెయ్యదు కూడా. అప్పుడు మనోహరి, ఎందుకు చంపలేదు? అప్పుడు ఘోర, నువ్వు ఆ అమ్మాయిని సమస్యగా, నీ సంతోషాన్ని లాక్కుని తను సంతోషంగా ఉండే స్వార్థపరులాగా నువ్వు చూసినా అరుంధతి మాత్రం నిన్ను ఎప్పుడు ప్రాణ స్నేహితురాలుగానే చూసింది. నువ్వు తన ప్రాణం తీసావని తెలిసాక కూడా నీ ప్రాణం తీయలేని మంచితనం ఆ అరుంధతిది. ఆ మంచితనమే తన బలం. అప్పుడు మనోహరి, కానీ నేను అంత మంచిదాని కాదు ఘోర. దానికి శక్తులుండొచ్చు, దాని వెనక దైవం ఉండొచ్చు, కానీ దానెదురుగా నేనున్నాను. ఎంత కష్టమైనా సరే దాన్ని మాత్రం గెలవనివ్వను. అమర్ సురేంద్ర గారి దగ్గరికి వెళ్తారు. సురేంద్రతో, సార్ ఎమర్జెన్సీ అని చెప్పారు, ఏమైంది సార్ అని అడుగుతాడు. అప్పుడు సురేంద్ర గారు, 10 రోజుల క్రితం ఇండిపెండెన్స్ నాడు ఇండియాలో ఏదో జరగబోతుందని ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ వచ్చింది, తెలుసు కదా అంటాడు. అప్పుడు అమర్, తెలుసు సార్. దానికి కౌంటర్గా మిలిటరీ, నావీ అండ్ ఎయిర్ ఫోర్స్ అన్ని టీమ్స్ని యాక్టివేట్ చేసాం కదా సార్. అప్పుడు సురేంద్ర గారు, అవునమర్, కానీ ఇప్పుడు సమస్య మన దేశం దాటి మన సిటీలోకి వచ్చింది. ఈసారి టార్గెట్ హైదరాబాద్ అని ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. వరుస దాడులు జరిగే అవకాశం ఉంది. అప్పుడు అమర్, ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే ఈ పాటికే వాళ్ళు సిటీలోకి ఎంట్రీ ఇచ్చుంటారు సార్. అప్పుడు సురేంద్ర గారు, అవును, అండ్ వన్ మోర్ థింగ్, పోలీసులు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అన్ని చోట్ల చెక్కింగ్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ వాంట్ ఎనీ రిస్క్. అందుకే వెంటనే నువ్వు క్యాలిబర్ ఉందనుకున్న అందరినీ పిలిపించి టీమ్ ఫామ్ చేసి వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. అప్పుడు అమర్, సార్ ఆర్ యూ డూయింగ్ దిస్ మస్తానలి? అప్పుడు సురేంద్ర గారు, యా, వాడిని మనం అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇలాంటి ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశాన్ని వాళ్ళు అస్సలు వదులుకోరు. అప్పుడు అమర్, ఓకే సార్, ఇప్పుడే టీం ఫామ్ చేసి ప్లాన్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని కలుస్తాను సార్. ఓకే అంటారు సురేంద్ర గారు. థ్యాంక్ యూ సార్ అని అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో సురేంద్ర గారు, అమర్, ఐ యామ్ కౌంటింగ్ ఆన్ యూ. అప్పుడు అమర్, సార్, సిటీలో కొంచెం డిస్టర్బెన్స్ రాకుండా ఇండిపెండెన్స్ డే జరుగుతుంది సార్. మనల్లో ఒక్కరిని చంపడానికి వచ్చినా ఏ ఒక్కరిని వదిలిపెట్టను సార్. వచ్చింది ఎవరైనా సరే తిరిగి వెళ్ళరు సార్. జై హింద్ సార్ అని వెళ్ళిపోతాడు అమర్. స్కూల్లో కాంపిటీషన్ జరుగుతుంది. బన్నీ తింటూ ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బంటి ప్రిన్సిపాల్తో, ఏంటి మేడం రమ్మని చెప్పారంట? తింటూ అడుగుతారు ప్రిన్సిపల్ మేడంని. ప్రిన్సిపల్ మేడం బంటిని చూస్తూ, కర్మ, అరే నువ్వు తిండి కమల పిల్లలారా, ఎందుకురా ఎప్పుడు చూస్తూనే తింటూనే కనిపిస్తావు? అప్పుడు బంటి, ఎందుకంటే ఎప్పుడు తింటూ ఉంటా కాబట్టి. అదేరా, ఆ గ్రైండర్కి కొంచెం గ్యాప్ ఇవ్వు, లేదంటే పొట్ట పగిలిపోయేలా ఉంది అంటుంది ప్రిన్సిపల్ మేడం. అప్పుడు బంటి, నాకు దిష్టి పెడితే మా డాడీకి చెప్తా. అప్పుడు ప్రిన్సిపల్ మేడం భయపడుతూ, వద్దు వద్దు, సరిపోకపోతే నా బాక్స్ కూడా తినేసేయ్. నిన్ను ఎందుకు పిలిచానంటే ఫస్ట్ రన్నింగ్ రేస్ స్టార్ట్ అవబోతుంది. రన్నింగ్ రేస్లో ఆ పొట్టిదాన్ని కొట్టేవాళ్ళే లేరు. ఏదైనా అరేంజ్మెంట్ చేయమని చెప్పాను, చేసావా అని బంటిని అడుగుతుంది. అప్పుడు బంటి, చేసా. లాస్ట్ ఇయర్ రన్నింగ్ రేస్ విన్నర్ ఇప్పుడు మన టీమే. ఆ అంజలిని చిత్తుగా ఓడిస్తుంది. అప్పుడు ప్రిన్సిపల్ మేడం, అయ్యయ్యో, వింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉందోరా.
ఇంతకీ ఆ పొట్టిది ఎక్కడ ఉంది? అమ్మో అంజలితో ఇంకొంచెం సేపులో రేస్ పెట్టుకుని ఇప్పుడు భయం ఎందుకు అంటున్నావు అంజు? అప్పుడు ఆనంద్, ధైర్యంగా ఉండు అంజు, ఏం కాదు, మేమున్నాం కదా. అప్పుడు అంజలి, ఎందుకు? నేను ఓడిపోతే ఎక్కిరించడానికా? అప్పుడు ఆకాష్, అయినా ప్రతిసారి నువ్వే కదా గెలుస్తావు, ఇప్పుడేంటి కొత్తగా భయపెడుతున్నావు? అప్పుడు అంజలి, అప్పుడు వేరు ఇప్పుడు వేరురా. అప్పుడు అమ్ము, ఏం వేరు అంజు? అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? అప్పుడు అంజలి, అప్పుడు నా పక్కన అమ్మ ఉండేది, ఇప్పుడు లేదు కదా అమ్మో. ఇదంతా అరుంధతి వింటూ ఏడుస్తుంది. అప్పుడు అంజలి, నేను గెలవడం కాదు అమ్మో, అమ్మే దగ్గరుండి నన్ను గెలిపించేది. ఏ రేసులో నాకు టార్గెట్ కనిపించేది కాదు. టార్గెట్ వెనుక ఉండి క్లాప్స్ కొడుతూ కమాన్ అంజు అని అమ్మే కనిపించేది. నా వరకు అమ్మంటే నాకు ధైర్యం. ఇప్పుడు ఆ ధైర్యం నా దగ్గర లేదు. ఇప్పుడు భయపడకుండా ఎలా ఉంటాను అమ్మో. ఇదంతా వింటూ అరుంధతి ఏడుస్తుంది. పిల్లలు బాధపడతారు. అప్పుడు అమ్ము అంజలిని దగ్గరకు తీసుకుని, అమ్మ లేకపోయినా ఇప్పుడు మన పక్కన మిస్సమ్మ ఉంది కదా అంజు, మిస్సమ్మ ఉందని ధైర్యంతో వెళ్ళు, నువ్వే గెలుస్తావు చూడు. అప్పుడు అంజలి కోపంతో, మిస్సమ్మ ఎప్పుడు మన అమ్మ కాలేదు అంజు, ఇంకోసారి అమ్మ స్థానంలో మిస్సమ్మని పెట్టకు, మిస్సమ్మని అమ్మతో పోల్చకు, మిస్సమ్మకి మనకు ఏ సంబంధం లేదు, ఉండదు కూడా. అప్పుడు అరుంధతి, మిస్సమ్మను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అంజు. అప్పుడు అమ్ము అంజుతో, ఎందుకు అంజు, నువ్వు తప్పుని పట్టుకుని ఎప్పుడు మిస్సమ్మను దూరం పెట్టుతూ ఉన్నావు? అప్పుడు అంజలి, ఆ ఒక్క తప్పుతో మిస్సమ్మ మీద ఉన్న నమ్మకం అంతా పోయింది కాబట్టి. అయినా మిస్సమ్మ పక్క నుండి గెలిపిస్తుందా? ఏది, ఎక్కడా కనిపించట్లేదే. మిస్సమ్మ ఇంట్లో హ్యాపీగా చిల్లవుతూ ఉంటుందమ్మో. మిస్సమ్మ చాలా సెల్ఫిష్ అమ్మో, తన గురించి తప్ప ఇంకా ఎవ్వరి గురించి ఆలోచించదు. ఇదంతా తెలుసుకునే రోజు ఒకరోజు వస్తుంది. అప్పుడు ఏడుస్తూ నువ్వు నా దగ్గరికి వచ్చి నేను చెప్పిందే కరెక్ట్ అని అంటావు. అప్పుడు ఆకాష్, సరే మీరు గొడవ పడకండి, రేస్ స్టార్ట్ అవుతుంది. పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ గ్యాదర్ అవుతున్నారు, వెళ్ళంజు అని ఆనంద్ అంటాడు. అప్పుడు అమ్ము, సరే అంజు, ఎక్కువ ఆలోచించకు, నువ్వే గెలుస్తావు, ఆల్ ది బెస్ట్. అప్పుడు ఆనంద్, ఆకాష్, ఆల్ ది బెస్టే పొట్టి అంటారు. అరుంధతి కూడా ఆల్ ది బెస్ట్ అంజు అంటుంది. అప్పుడు అంజలి థ్యాంక్ యూ అని మొహం ముడుచుకుని వెళ్ళిపోతుంది. అంజలి వెళ్తూ వెళ్తూ సడన్గా ఆగిపోతుంది. అప్పుడు అరుంధతి వెనక నుంచి వచ్చి, అంజు. అంజలి ఏదో ఆలోచిస్తూ చిన్నగా నడుస్తూ వెళ్తుంది. అరుంధతి అంజలి వెనకాలే వెళ్తుంది. అరుంధతి అంజలి భుజం మీద చెయ్యి వేస్తుంది. అంజలి భుజం మీద చెయ్యి వేసింది ఎవరా అని చూస్తుంది. ఎవ్వరూ కనిపించరు. అంజలికి ధైర్యం వచ్చి ముందుకు నడుస్తుంది. అంజలిని తీసుకుని అరుంధతి గ్రౌండ్కి వెళ్తుంది. బంటి అంజలితో, ఏంటంజలి, ఓడిపోవడానికి బాగా ప్రిపేర్ అయ్యి వస్తున్నట్టున్నావు? అప్పుడు అంజలి, నా సంగతి పక్కన పెట్టు, కానీ నువ్వు మాత్రం నన్ను ఓడించడానికి బాగానే ప్రిపరేషన్స్ చేసుకున్నట్టున్నావు. ఈ అంజలి అంటే ఆ మాత్రం భయం ఉండాలిలే. అప్పుడు బంటి, భయం అనే వర్డ్ నా డిక్షనరీలోనే లేదు. అప్పుడు అంజలి, భయం లేకపోతే పోయింది, కానీ బుర్రన్న ఉంటే బాగుండు, నువ్విలా అయిపోయేవాడివి కాదు. అప్పుడు బంటి, నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు అంజలి, ఇవాళ రన్నింగ్ రేస్లో ఓడిపోవడానికి రెడీగా ఉండు. అప్పుడు అంజలి, రేస్లో గెలిచేది నేనే, కప్ కొట్టేది నేనే, వెళ్ళి పెరుగన్నం తిని బొజ్జో నాన్న, బంటితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంజలి. అప్పుడు బంటి, ఛా, ఈ పొట్టిదాన్ని ఓడించి అందరి ముందు పరువు తీస్తే కానీ నా కోపం చల్లారదు. అప్పుడు అరుంధతి, హా, నా బంగారాన్ని పొట్టిదంటావా? అప్పుడు బంటి, ఏ ఆశని, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా? నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను బంటి అంటుంది హాసిని, కానీ అంజుని చూస్తేనే భయమేస్తుంది అంటుంది. అప్పుడు బంటి, నీ రేసింగ్ మీద నువ్వు కాన్సంట్రేషన్ చెయ్యి, తను నీ మీద కాంపిటీషన్కి రాకుండా నేను చూసుకుంటా, వెళ్ళండి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా అరుంధతి వింటుంది. వీడేం ప్లాన్ చేస్తున్నాడు? అరుంధతి బంటి వెనకాలే వెళ్తుంది. అప్పుడు బంటి, అరే ఇట్రారా, ఒక స్టూడెంట్ని పిలుస్తాడు. అప్పుడు, ఆ అంజలి ట్రాక్ నెంబర్ ఎంతనో కనుక్కునిరా అంటాడు.
అప్పుడు ఆ పిల్లవాడు సరే అన్నా అని వెళ్తాడు. అప్పుడు అరుంధతి తన నెంబర్ నీకెందుకురా అంటుంది బంటితో. అప్పుడు ఆ పిల్లవాడు వచ్చి అన్నా 3వ ట్రాక్ అంటాడు. సరే వెళ్ళు అంటాడు బంటి. అప్పుడు అరుంధతి అంజలి ట్రాక్తో నీకేం పనిరా, ఏనుగులా ఉన్నావు, బుద్ధి లేదు అంటుంది. అంజలి ట్రాక్ నెంబర్లో ఏదో చేయబోతాడు బంటి. ఇంతలో పీటీ సార్ పిలిచి అరే బంటి ఏం చేస్తున్నావు అక్కడ? అప్పుడు బంటి సార్ ట్రాక్ చెక్ చేస్తున్నాను సార్ అంటాడు. అప్పుడు సార్ నువ్వు ఇక్కడ ఉండకూడదు వెళ్ళు అంటాడు. అప్పుడు బంటి ఓకే సార్, సారీ సార్ అంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు పీటీ సార్ రాఘవేంద్ర గారు అని పిలుస్తారు. ఇక్కడ ట్రాక్ మొత్తం రెడీ అయిపోయింది అని చెప్తాడు. 2 minutesలో పార్టిసిపేట్స్ అందరూ వస్తారు. అక్కడంతా రెడీ చేసి ప్రిన్సిపల్ గారిని కూడా రమ్మని చెప్పండి అని పంపిస్తారు రాఘవేంద్ర గారిని. అలాగే అంటూ వెళ్తారు. అక్కడికి ఆకాష్, అమ్ము, ఆనంద్ వస్తారు. అప్పుడు అరుంధతి వాళ్ళతో పిల్లలు అక్కడ ఏదో చేసేశాడు బంటి, ఒకసారి అంజలికి చెప్పవా? అరుంధతి అమ్ము దగ్గరికి వచ్చి అమ్ము నువ్వైనా కొంచెం అంజలికి జాగ్రత్తగా ఉండమని చెప్పవా అంటుంది. అక్కడేదో ఉంది. అప్పుడు ఆనంద్ దగ్గరికి వచ్చి నానా ఆనంద్ చెల్లిని జాగ్రత్తగా పరిగెత్తమని చెప్పవా, తను పడిపోతుందేమో. అప్పుడు పీటీ సార్ రన్నింగ్ రేస్లో పాల్గొనే వాళ్ళందరూ లైన్లో రండి అని అనౌన్స్మెంట్ చేస్తారు. రన్నింగ్ రేస్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ప్రిన్సిపల్ మేడం మనసులో ఈ పొట్టిది ఓడిపోయి అందరి ముందు పరువు పోగొట్టుకోవడం నా కళ్ళతో నేను చూడాలి. ఈ ప్రిన్సిపల్తో ఛాలెంజ్ చేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియాలి అనుకుంటుంది. ఆకాష్, ఆనంద్, అమ్ము కమాన్ అంజు కమాన్ యూ కెన్ డూ ఇట్ అంటారు. బంటి ప్లాన్ ప్రకారం రన్నింగ్ రేస్లో ఓ స్టూడెంట్ అంజలిని పడేస్తుంది. అంజలి పడిపోగానే బంటి నవ్వుకుంటాడు. ప్రిన్సిపల్ మేడం ఆనందపడుతుంది. అరుంధతి, అమ్ము, ఆకాష్, ఆనంద్ బాధపడతారు. అరుంధతి అంజు లే అంటుంది. అంజు లేవలేకపోతుంది. అప్పుడు మిస్సమ్మ అక్కడికి వచ్చి అంజు అని గట్టిగా పిలుస్తుంది. మిస్సమ్మను చూసి పిల్లలు ఆనందపడతారు.